నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పంచాయతీ పొరుగు సేవల ఉద్యోగిని ధనాల లక్ష్మి జూలై 8న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆమెకు కొంత అస్వస్థతగా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ అయి అక్కడ చికిత్స తీసుకుంటూ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై స్పందించిన డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది నుండి కొంత మొత్తాన్ని సేకరించి వారి కోడలు ధనాల పెద్దింట్లకు నగదును డిఆర్ఓ చేతుల మీదుగా అందజేశారు. ధనాల లక్ష్మి భీమవరం 18వ వార్డు మున్సిపల్ క్వార్టర్స్లో నివాసం ఉండేవారు. బీసీ అని చెప్పుకొని బీసీల వల్లే తాను గెలిచానని గొప్పలు చెప్పుకునే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బీసీ కాలనీని అభివృద్ధి చేయలేదని తనకు శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కారుమూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అత్తిలి మండలం దంతుపల్లిలో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదిగా అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ సర్పంచ్ను ఎరవేసి పార్టీల్లో చేర్చుకుని 5 ఏళ్లు గడిపేసి కనీసం ఎలాంటి పనులు చేయకుండా వదిలేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అత్తిలి మండలం దంతుపల్లి గ్రామం నిలిచిందని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో దాదాపు 70% ఓటర్లు కూటమికి ఓట్లు వేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో 2014లోనే గ్రామంలో 1 కోటి వ్యయంతో రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. మొదటి ఏడాదిలోనే 15 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. అత్తిలి మండలంలో అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత దంతుపల్లి గ్రామానికి ఇస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. కార్యక్రమ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. దంతుపల్లి గ్రామంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవటం మనందరం కూడా చూస్తే దంతుపల్లి గ్రామంలో గత ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అంటే 681 ఓట్లు ఉంటే ఈ గ్రామంలో 610 ఓట్లు పోలైతే 412 ఓట్లు నాకు వచ్చింది. 166 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 70% మంది ఈ గ్రామంలో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. ఆ విధంగా ఈ గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచి కోటగా నిలబడింది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ ఆదరిస్తూ మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కూడా ఈరోజు మీ రుణాన్ని తీర్చుకోవడానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాల్లో జరిగినాయి. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా సర్పంచ్ గా చూసాం ఆవేదన. ఆయన సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచారు. కానీ ఆయన ఏదో పనులు చేద్దామని చెప్పి ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నువ్వు బీసీ కదా, బీసీ వచ్చే జాయిన్ అయిపోయని చెప్పి ముందు పార్టీలో చేర్చుకున్నాడు. తర్వాత వదిలేస్తాడు. 5 సంవత్సరాలు ఒక పని కూడా చేయకుండా కాలం గడిపి నేను బీసీని అంటాడు కారుమూరి. కానీ బీసీలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. కారుమూరి ఎప్పుడూ శాసనసభ్యుడిగా ఉన్నారు. అది మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది అందరూ కూడా పరిశీలించాలి. ఈరోజు ఏ రోజు కూడా బీసీలు అని చెప్పుకుని బీసీలు ఓట్లు అని చెప్పుకుంటాడో కారుమూరి ఏ రోజు కూడా బీసీ కాలనీల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మమ్మల్ని ఆదరించారు. ఈ విధంగా ఆయన ఎంత దుష్ప్రచారాలు చేసినా నేను బీసీని అని చెప్పినా ఈరోజు మమ్మల్ని ఆదరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించారు. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, దంతుపల్లి గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లోనూ కూడా పూర్తి చేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో రోడ్లు వేసిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన 2014లోనే ప్రారంభమైంది. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎక్కువగా నిధులు కేటాయించి ఆ రోజు దాదాపు 1 కోటి రూపాయలు నిధులు కేటాయించాం. అంటే ఒక 600 ఓట్లు ఉన్న గ్రామానికి అంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా జరగదు. కానీ ఆ రోజు నేను నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేయడం జరిగింది.
అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఇక్కడ మీకు ఇంకా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి రిలయన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, రిటైర్మెంట్, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్, యూనియన్ కార్యదర్శి ఎన్ ఆదినారాయణ బాబులు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు గత 17 రోజుల సమ్మె కాలంలో జీతాలు పెంచలేదని అన్నారు. ప్రజా కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు పాల్పడడం వల్లే ఆ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అన్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు అడ్డగల్ అజయ్ కుమారి, గార రంగారావు, గంగాధర్, అజ్జి కృష్ణబాబు, ఎస్ పద్మ, కె అయ్యప్ప, ఈ అన్నాదేవి, ఈ సుధాకర్, ఎర్రంశెట్టి మంగమ్మ, నాగేంద్ర కుమార్, కేశవ, మందులయ్య తదితరులు పాల్గొన్నారు. తణుకులో ఈరోజు 2వ రోజుకి సమ్మె చేరుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమ్మె నేపథ్యంలో తణుకులో కూడా సమ్మెని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కనీస వేతనాన్ని 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి 17 రోజులు సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, అలాగే ప్రధానంగా ఇవాళ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం ఎలాంటి షరతులు లేకుండా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకి అమలు చేయాలని, అలాగే ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వాలని, అలాగే పెరుగుతున్నటువంటి పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని, అలాగే ఎవరైతే వాళ్ళ మున్సిపల్ కార్మికులు గత అనేక సంవత్సరాలుగా ఇవాళ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ పర్మనెంట్ చేయమని చెప్పి ఆప్కాస్ కానీ ప్రైవేట్ ఏజెన్సీలు కానీ ఏదైతే ఇవాళ తీసుకొస్తున్నారో వాటిని రద్దు చేయాలని ఇవాళ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని తీవ్రంగా మోసం చేసింది. అందుకనే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇవాళ మేము అధికారంలో రాగానే లేదు, ఆ రోజు సమ్మెలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మె శిబిరాల వద్దకి వచ్చి ఇవాళ మేము అధికారంలో రాగానే మేము జీతాలు పెంచుతాం, మీ సమస్యలు న్యాయమైనటువంటివి మీ పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా సంవత్సరం దాటినా కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఎక్కడా కూడా ఇవాళ మున్సిపల్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయలేదు. అందుకనే ఇవాళ అనివార్యంగా రాష్ట్రంలో ఇవాళ సమ్మెకి దిగడం అనేటువంటి జరిగింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి, స్వతంత్ర సమరయోధుడు విఎస్ అచ్యుతానందన్కి సిపిఎం పట్న కమిటీ ఘనంగా నివాళులు అర్పించింది. మంగళవారం తణుకు అమరవీల భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. జోహార్ విఎస్ అచ్యుతానందన్, సాధిస్తాం అచ్యుతానందన్ ఆశయాలను నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగల్ అజయ్ కుమార్లు మాట్లాడుతూ విఎస్ అచ్యుతానందన్ సమాజం కోసం పార్టీల్లో చేరిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు పనిచేశారని అన్నారు. ఒక టైలర్గా జీవితం ప్రారంభించిన అచ్యుతానందన్ కేరళకు ముఖ్యమంత్రిని, సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు, స్వతంత్ర సమరయోధుడిగా మన్ననలు పొందారని తెలిపారు. ఆయన 101 సంవత్సరాలు చాలా క్రమశిక్షణతో జీవించారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు సిపిఎం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, అంబటి రామకృష్ణ, కె నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతని, అందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వం పనిచేయాలని శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వంకార రఘునాథ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచినా సూపర్ 6 పథకాల అమలు కాని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పేద మధ్య తరగతి కుటుంబ నిర్వహణ భారమైపోయిందని రవీంద్రనాథ్ అన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం సహకారం అందకపోవడం వల్ల రైతులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, అప్పుల పాలవుతున్నారని రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కుటుంబం బాగుంది, దానికన్నా ఇంకా ఉన్నతంగా చేస్తారని చెప్పారు ఈ కుటుంబ ప్రభుత్వం. ఉన్నతం మన దేవుడుకు ఉన్నదానికి లేకుండా అయిపోయింది. మరి ఇలాంటి సందర్భం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు మనం చెప్పాలి. మా నాయకత్వం ఎంత గొప్ప నాయకత్వం, మా నాయకత్వం ప్రజల జీవన విధానం
వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సగటు కొనుగోలు శక్తి ఎంత పెంపొందించి చూసుకోవాలి. మరి మీ ప్రాంతంలో తెలుసు, కానీ మా ఊర్లో అయితే గతంలో ఎస్టీడీ బట్టి అంటారు, 24% బట్టి, అంటే 10,000 కావాలంటే 2,000 తీసుకుని 8,000 ఇస్తారు. వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళకి వ్యాపారం లేదు. గతంలో పూర్తిగా తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు మళ్ళా వడ్డీ వ్యాపారం పెరిగిపోయింది. ఎందుకంటే ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోబట్టి వాళ్ళు అప్పులు అవుతున్నారు. జీవితాలు మనకు చిన్నాకుండా అయిపోతున్నాయి, అస్తవ్యస్తం అయిపోతున్నాయి. రాజకీయ నాయకులకు మన బాధ్యత ప్రజలు మనం కాపాడాలి. ప్రజలను కాపాడుతూ ధైర్యంగా ప్రభుత్వంతో మనం చెప్పి మీరేదైతే హామీ ఇచ్చారో ఆ హామీ చెయ్యండి, ఖచ్చితంగా చేసి తీరండి. అది మన ప్రతిమంతులు అడగాలి, ప్రతిమంతులు అధికారులు అడగాలి, కలెక్టర్తో మాట్లాడాలి, ఎంఆర్ఓతో మాట్లాడాలి, ఒక మంత్రులతో మాట్లాడాలి. అందరితో మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత చేస్తారు, ఎంతో కొంత ఫలితం వస్తుంది. ఫలితం వచ్చేదాకా మనం ఉండాలి. గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకులూరి శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ నివాసం వద్ద జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. సినిమా యూనిట్కు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకుల ఎన్డీఏ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ ఏడాది ఆగస్టు 31లోగా న్యూఢిల్లీ కేంద్ర మానవ వనరుల శాఖ వెబ్సైట్ పోర్టల్లో నమోదు చేసుకుని దరఖాస్తు సమర్పించాలని డీఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ వివరాలను ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా సరిచూసుకొని పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీఈఓ కోరారు. పైడిపరు గోగులమ్మ, పల్లాలమ్మ, సత్యమ్మ, అమ్మన్న గ్రామ దేవతలను ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబర అలంకారం చేశారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి బంగారు మాట. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం ఉండాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.